కల్కి సినిమా టిక్కెట్ల మీద వేసినటువంటి పిటిషన్ రేట్లు భారీగా పెంచేశారు అన్నటువంటి దాని మీద నిబంధనలకు విరుద్ధంగా ఉందన్న దాని మీద హైకోర్టు ప్రజా ప్రయోజన వ్యాజ్యంగా తీసుకుంది. ఇప్పుడు ప్రభుత్వానికి నోటీస్ ఇచ్చింది. కల్కి సినిమా టిక్కెట్ ధరలను 14 రోజుల పాటు పెంచుకునేందుకు చిత్ర నిర్మాతలకు వెసులుబాటు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన మెమోని సవాల్ చేస్తూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యం మీద హైకోర్టు స్పందించింది. టిక్కెట్ ధరల పెంపు విషయంలో వివరణ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని వైజయంతి మూవీస్ని ఆదేశించింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, హోంశాఖ ముఖ్య కార్యదర్శి తదితరులతో పాటు కల్కి చిత్ర నిర్మాత చల్సాని అశ్విని దత్ కూడా నోటీసులు జారీ చేసింది. పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశించింది. తదుపరి విచారణ ఈ నెల 10వ తేదీకి వాయిదా వేసింది. న్యాయమూర్తి చీఫ్ జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్తో పాటుగా జస్టిస్ నయనాల్ జయసూర్య ధర్మాసనం ఈ ఉత్తర్వులు ఇచ్చింది. ప్రభాస్ నటించిన కల్కికి సంబంధించి పి రాకేష్ రెడ్డి నెల్లూరుకు చెందిన వ్యక్తి పిటిషన్ వేశారు. ఆయన తరపున గొండాల శివప్రసాద్ రెడ్డి వాదనలు వినిపిస్తూ 100 కోట్ల బడ్జెట్ దాటిన సినిమాలకు మొదటి 10 రోజుల పాటు టికెట్ ధరలు భారీగా పెంచుకునేందుకు చిత్ర నిర్మాతలకు అనుమతిస్తూ గతంలో రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. అయితే కల్కి సినిమాకి 10 రోజులు కాకుండా 14 రోజుల పాటు అధిక ధరలు వసూలు చేసుకునేందుకు ప్రభుత్వం వెసులుబాటు ఇచ్చింది. ప్రభుత్వ తీరు వల్ల సినీ వీక్షకుల మీద అధిక భారం పడుతోంది. సినిమా టికెట్ ధరలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం 2022లో జారీ చేసిన జీవో 13కి సంబంధించిన తదుపరి చర్యలన్నింటి హైకోర్టు సింగిల్ జడ్జి నిలిపేస్తూ గతంలోనే ఉత్తర్వులు ఇచ్చారు. ఆ ఉత్తర్వులు అమల్లో ఉన్నాయి. అందుకు విరుద్ధంగా ఇప్పుడు ప్రభుత్వం కల్కి సినిమాకి టికెట్ రేట్లను పెంచుకునేందుకు అనుమతి ఇచ్చింది అని చెప్పి వాదించారు. దీని మీద ధర్మాసనం స్పందిస్తూ సింగిల్ జడ్జి తన ఉత్తర్వులో టికెట్ ధరలను పెంచే అధికారం ప్రభుత్వానికి లేదని, దాన్ని లైసెన్స్ మంజూరు చేసే అధికారి జిల్లా కలెక్టర్ మాత్రమే ఉందని చెప్పారని గుర్తు చేసింది. ఆ ఉత్తర్వుల ప్రకారం కల్కి సినిమాకి టికెట్ ధరలు పెంచుకునే అనుమతి ఇవ్వాల్సింది జిల్లా కలెక్టర్ తప్ప రాష్ట్ర ప్రభుత్వం కాదని ఈ సందర్భంగా శివప్రసాద్ రెడ్డి వాదించారు. దీన్ని స్పందిస్తూ ఈ కేసులో పాయింట్ ఉంది, అన్ని అంశాలను లోతుగా విచారిస్తామని పేర్కొంది. అయితే ఇప్పుడు ఎలాంటి ఉత్తర్వులు జారీ చేసినా అది గందరగోళ పరిస్థితులు సృష్టిస్తుందని నిర్మాతల వాదన అనకుండా ఎట్లాంటి ఉత్తర్వులు ఇవ్వలేమని చెప్పింది.